మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను షాక్ అయ్యాను సడన్ గా. మీ నాన్నవారు అందరూ చేస్తున్నారు బొమ్మలు, వాళ్ళకి చూసి నాకు కూడా చెయ్యాలని అనిపించింది. శ్రీకాకుళంలో ఉన్న మట్టి కళాకారుల్ని సపోర్ట్ చేస్తూ చాలా దగ్గరికి వెళ్ళాను. ఈరోజు ఎర్రమండలంలో కొమ్మరి వీధికి వచ్చాను. చెప్పండి భయ్య. ఆయన నా పేరు తేజ. మీరు ఎంత చదువుకున్నారా? 10th వరకు చదువుకున్నా. ఇక్కడ చిన్నప్పటి నుండి మా చిన్నాళ్ళు మా నాన్నవారు అందరూ చేస్తున్నారు బొమ్మలు, వాళ్ళకి చూసి నాకు కూడా చెయ్యాలని అనిపించింది. నేను సురవారం అనంత్ దగ్గర గురుదేవ్ దగ్గర నేర్చుకుని వచ్చి కింది సంవత్సరం నేను చేస్తున్నాను మట్టి బొమ్మలు చేస్తుంది. కాకపోతే ఏమంటే పిఓపి వచ్చిన నుండి మట్టి బొమ్మలు వాల్యూ అనేది తెలుసుకోలేకపోతున్నారు. తక్కువ రేటుకి దొరుకుతున్నాయని ఫినిషింగ్ బాగుందని అక్కడికి వెళ్ళిపోతున్నారు, కానీ మట్టి వాల్యూ అనేది తెలుసుకోలేకపోతున్నారు అందరూ. మీరు కొద్దిగా మట్టి విగ్రహాల గురించి ప్రమోట్ చేసి ఇలా చెప్తారని నేను అనుకుంటున్నాను. పిఓపి గురించి కూడా కొద్దిగా బ్యాన్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మా ఛానల్ మీ దగ్గరికి, మీ ఊరికి రావడం మీకు ఎలాగ అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇన్స్టా నుండి చూస్తున్నాము, ప్రతి శ్రీకాకుళం సురవరం అక్కడికి వెళ్తున్నారు. మేము కూడా ఇన్స్టాలో చూసి మెసేజ్ చేస్తున్నాము, ఇక్కడ రండి ఎర్రమండలం ఇలా అని. మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను షాక్ అయ్యాను సడన్ గా. మీరు ఇక్కడికి వచ్చారని మాకు కూడా తెలియదు, మా చిన్న చెప్పారు ఎవరో అనుకున్నాము. కాకపోతే మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేయడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు, ఇంకా పాతపట్నం, కొత్తూరు ఈ లైన్లో వెళ్ళి ప్రతి మట్టి బొమ్మల గురించి ప్రమోట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కాకపోతే ఇక్కడ మట్టి బొమ్మల వాల్యూ అనేది మీరు ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది జనాలు కొద్దిగా తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను.